ప్రైజ్ ద లార్డ్. గుడ్ మార్నింగ్. ప్రభువైన యేసుక్రీస్తు శుభనామంలో మీ అందరికీ వందనములు. చిన్న ప్రార్థనతో ఈరోజు దేవుడి వాక్యము కొరకు మన హృదయాల్ని సిద్ధపరచుకుందామా? పరిశుద్ధుడైన మా తండ్రి, నీ ఘనమైన శ్రేష్టమైన నామాన్ని బట్టి మీకు వందనాలు చెల్లిస్తున్నాం ప్రభు. ఈ ఉదయకాల సమయంలో నీ సన్నిధిలో ఉండే భాగ్యం మాకు ఇచ్చినందుకై వందనాలు తండ్రి. వినగలిగిన చెవులు గ్రహించి ఆత్మ మనసునిచ్చి మా అందరితో మాట్లాడి నీ మాటల చేత దర్శించి బలపరచమని యేసు నామంలో ప్రార్థిస్తున్నాము తండ్రి. ఆమేన్. ఈరోజు దేవుని వాగ్దానము యాకోబు పత్రిక 1వ అధ్యాయము 21వ వచనం. మీ ఆత్మను రక్షించుటకు శక్తిగల వాక్యమును సాత్వికముతో అంగీకరించుడి. జేమ్స్ చాప్టర్ 1 verse 21. Receive with meekness the engrafted word which is able to save your souls. దేవుడిచ్చినటువంటి అద్భుతమైనటువంటి మాటలు మనందరి జీవితంలో నెరవేర్చబడును గాక. ఆమేన్. దేవుడి యొక్క వాక్యము శక్తి కలిగినది ఎంతమంది విశ్వసిస్తున్నారండి? నిజంగా ఈ ఉదయకాల సమయంలో మనం ఎందుకు వాక్యం వింటున్నాం, ఎందుకు వాక్యం చదువుతున్నాము అంటే మన ఆత్మలను రక్షించగలిగేటువంటి శక్తి దేవుడి వాక్యముకు ఉందండి. దేవుడు వాక్యం ఏం చేస్తుంది తెలుసా? మన హృదయాల్ని మెత్తన చేస్తుంది. ప్రతి కఠినమైన మనసును మార్చగలిగేది ఏదైనా ఉంది అంటే అది దేవుడి మాటనేనండి. దేవుడి మాటలు ఎలా ఉంటాయంటే జుంటి తేనె దారాల కంటే మధురమైన మాటలు. దేవుడి మాటలు ఎలా ఉంటాయంటే మరి సుత్తిలాగా ఉంటాయి. ఒక కఠినమైనటువంటి హృదయాన్ని బద్దలగొట్టేలాగా ఉంటాయి. దేవుడు వాక్యం ఏ విధంగా ఉంటుందంటే మన సహజ ముఖాన్ని అద్దంలో చూసుకునే విధంగా చేసే రీతిగా ఉంటాయండి దేవుడి మాటలు. మన బ్రతికేంటో మనమేంటో చూపించేటువంటి మరి శక్తివంతమైనటువంటిదండి వాక్యము. ఈరోజు ఉదయకాలం లేచిన తర్వాత ఎంతమంది వాక్యం చదివారండి? చదివారా? మరి ప్రతిరోజు మీ జీవితంలో అలవాటు ఉందా వాక్యాన్ని చదువుకోవడము, ధ్యానించుకోవడము? ఒకవేళ అలా లేకపోతే ఈరోజు నుంచైనా అలవాటు చేసుకోండి. ఎందుకంటే దేవుడి యొక్క వాక్యమే మన ఆత్మల్ని రక్షిస్తుంది. అలాగే మనం ఏం చేయాలంటే ఆ వాక్యాన్ని సాత్వికంతో అంగీకరించాలి. దేవుడు మనతో మాట్లాడుతున్నప్పుడు అనేక సార్లు దేవుని మాటల్ని అంగీకరించలేనటువంటి మనసు మనకు ఉంటుంది. ఏమైనా దేవుడు సరి చేసుకో, నువ్వు తప్పు చేస్తున్నావు, ఇలా ఉండకూడదు, నువ్వు అలా ఉండకూడదు అంటే అప్పుడు దేవుడు ఎంత కఠినంగా మాట్లాడుతున్నాడు నాతో, నేను ఎంత మంచిగా ఉన్నా కూడా ఇంకా అది చేయొద్దు ఇది చేయొద్దనే చెప్తాడు నాకు అని అనుకుంటాం కదా. కానీ సాత్వికంతో సరే ప్రభువా నువ్వు చెప్పినట్లుగానే నేను నడుచుకుంటాను, నేను ఇది విడిచిపెడతాను ప్రభువా, ఇది అలా చెయ్యను ప్రభువా అని కానీ నువ్వు దేవుడు వాక్యాన్ని అంగీకరించి నడుచుకున్నట్లయితే నీ భవిష్యత్తు, నీ జీవితం అనేది గొప్పగా మార్చబడుతుందండి. ఈరోజు సంఘాలలో అలాగే మరి మనుషులు ఏ విధంగా ఎక్స్పెక్ట్ చేస్తుంటారు తెలుసా? దేవుడి వాక్యాన్ని ఎప్పుడు బ్లెస్సింగ్సే, ఎప్పుడు ఆశీర్వాదాలే, నువ్వు ఏం చేసినా దేవుడు నిన్ను క్షమిస్తాడు, నువ్వు ఎలా ఉన్నా దేవుడు నిన్ను బ్లెస్ చేస్తాడు అనే మాటలు అందరికీ నచ్చుతున్నాయండి. కానీ దేవుడు వాక్యం యొక్క విలువని తెలుసుకోవాల్సినటువంటి మనము కఠినంగా దేవుడు మనలతో మాట్లాడుతున్నప్పుడు, మనల్ని సరిచేయాలని ఆశపడుతున్నప్పుడు మన పితరులైనటువంటి ఇశ్రాయేలు వలె మనం కూడా దేవుడి విషయంలో చాలాసార్లు కఠినంగా వ్యవహరిస్తున్నాం. అది మనకు తెలియటం లేదు. ఎందుకంటే ప్రవక్త అయినటువంటి ఇర్మియాని మనం చూసినట్లయితే ఆయన పేరు ప్రలాపించే ప్రవక్తగా చూస్తాం. ఎంతగా రోధిస్తాడంటే దేవుడి సన్నిధిలో, ఎంతగా ఏడుస్తాడంటే ఇజ్రాయేల్ కోసం, అంతగా బాధపడతాడు, ఎంతగానో దుఃఖిస్తాడు. అయితే అలాంటి వ్యక్తి మరి ఎన్నిసార్లు ఇజ్రాయేల్కి చెప్తాడో దేవుడికి అంగీకారం లేదు, ఈ మార్గంలో మీరు నడవకండి అని చెప్తే అతన్ని ఎంతగా చంపడానికి ప్రయత్నం చేస్తారు తప్ప అతను చెప్పిన ఏ మాటను కూడా లక్ష్య పెట్టరు. కాబట్టి సేవకులు దేవుడి మాటల చేత గద్దించాలన్నా, దేవుడు వాళ్ళతో మాట్లాడిస్తున్నప్పుడు ఆ సంఘాలకు వెళ్ళడానికి చాలామంది ఇష్టపడట్లేదు, ఆ గద్దింపులు తీసుకోవడానికి ఇష్టపడట్లేదు అనమాట. కాబట్టి సంఘాలు కూడా ఈరోజు ఏమైపోయినాయంటే ఎంత చేసినా బ్లెస్సింగ్స్ గురించే మాట్లాడుతున్నాయి. కానీ దేవుడి మాట ఈరోజు ఏం చెప్తుంది తెలుసా? దేవుడి వాక్యము చాలా శక్తి గలది కాబట్టి సాత్వికంతో అంగీకరించండి. ఒకవేళ నువ్వు చేస్తుంది తప్పు అని దేవుడు నీతో గద్దించినప్పుడు నువ్వు లోబడు సాత్వికంతో. అయ్యా నిజమే నేను తప్పు చేస్తున్నాను, నువ్వు నాతోనే మాట్లాడుతున్నావు, నేను సరి చేసుకోవాలని ఆశపడుతున్నాను, ఈ యొక్క అలవాటు నాలో ఉంది, నేను విడిచిపెట్టాలనుకుంటున్నాను, ఈ బ్రతుకు నాలో ఉంది, నేను మార్చుకోవాలనుకుంటున్నాను అని నువ్వు దేవుడి వాక్యం నీతో మాట్లాడుతున్నప్పుడు నువ్వు అంగీకరించి నీ స్థితిని మార్చుకుంటే నువ్వు ఉన్నతంగా ఆశీర్వదించబడతావు. కానీ స్థితిని మార్చుకోలేకపోతే పతనానికి చేరుకొని పోతామన్నమాట. దేవుడి మాటలో చాలా శక్తి ఉందండి. దేవుడు వాక్కు చేతనే ఈ ప్రపంచం అంతా కూడా నిర్మించబడింది. ఆయన మాటతో ప్రతిదీ కూడా ఈ లోకంలో సృష్టించాడు, ఒక మానవుని తప్ప. అంత శక్తి కలిగినటువంటి మాట దేవుడి యొక్క మాట. మరి అలాంటి మాటను మనం నిర్లక్ష్యపరిస్తే, అలాంటి దేవుడి మాటల్ని మనం అంగీకరించకపోతే మన జీవితాల్లో ఏమైపోతాము?
నిత్య నరకాగ్నికి వెళ్ళిపోతాం. ఈరోజు దేవుడి సువార్త విరివిగా ప్రకటించబడుతుంది. అనేకల దగ్గరికి వాక్యం వెళ్తుంది. కానీ చాలా మందికి అంగీకరించలేనటువంటి మనసు ఉందన్నమాట. అందుకనే దేవుడు ఈరోజు మాట్లాడుతున్నాడు. ఇంకెన్ని రోజులు నువ్వు దేవుని త్రోసిపుచ్చుతావు, ఇంకెన్ని రోజులు దేవుడి మాట వినవు, ఇంకెన్ని రోజులు నీ ఇష్టానుసారంగా నడుస్తావు. ఇప్పుడైనా నీ బ్రతుకును మార్చుకో, నీ జీవితం మార్చుకో. దేవుడు ఈరోజు నీతోనే మాట్లాడుతున్నట్లయితే ఆయనకి నేను అప్పగించుకో. ఎన్ని రోజులు క్రైస్తవుడిగా పేరుకి ఒక బ్రాండ్ వేసుకొని తిరుగుతున్నావేమో, నీ బ్రతుకును మార్చుకోలేకపోతున్నావు, నీ అలవాట్లు నువ్వు మార్చుకోలేకపోతున్నావేమో, నీ స్థితిని నువ్వు మార్చుకోలేకపోతున్నావేమో. ఇంకెన్ని రోజులు ఇలా బ్రతుకుతావు, ఇంకెన్ని రోజులు ఇలానే జీవిస్తావు. పేరుకు క్రైస్తవురాలని చెప్పుకొని బ్రతుకులో జీవితంలో మార్పు లేనటువంటి స్థితిని కలిగి ఇంకెన్ని రోజులు జీవిస్తావు, ఇంకెన్ని రోజులు ఇలానే నడుచుకుంటావు. దేవుడు రాకడ అతి సమీపంగా ఉంది. క్రైస్తవులని పిలువబడితే సరిపోదు, క్రైస్తవుడని చెప్పుకుంటే సరిపోదు. కానీ అలాంటి జీవితం ఉన్నప్పుడు దేవుడితో పాటు మనం ఎత్తబడతాము అనే విషయాన్ని దేవుడు గుర్తు చేస్తూ ఉన్నాడు. కాబట్టి మన జీవితాల్ని మార్చుకుందాం, మన హృదయాల్ని సరిచేసుకుందాం. దేవుడు వాక్యము ఎంత బలమైనదంటే రెండంచెల గల ఖడ్గం. ఈరోజు బోధిస్తున్న వారితోనూ వింటున్న వారితోనూ రెండు వైపులా కూడా పదునైనటువంటి కత్తి లాంటివి దేవుడి మాటలు. రెండు వైపులా సరిచేసేటువంటి మాటలు. దేవుడు వాక్యముకు అంత శక్తి ఉందండి. దేవుడు మాట్లాడితే మన హృదయాంతరంగాలలో కూడా మనం మారిపోతాం. ఖచ్చితంగా దేవుడు మాటలకు అంత శక్తి ఉంది. ఆయన ఒక్క మాట చెప్తే చాలు మన జీవితాలు బ్రతుకులు మారిపోతాయి. అయితే ఎందుకు దేవుడు మనుషులు ఎవరిని మార్చడం లేదంటే ఆయన ఎవరిని కూడా బలవంతంగా ఎప్పుడు కూడా మార్చడండి. మరి దేవుడు ఏమన్నాడంటే ప్రకటన గ్రంథం 3:20 ఇదిగో నేను తలుపు నొద్ద నిలిచి తట్టుచున్నాను, ఎవడైనా నా స్వరం విని తలుపు తీస్తే అతని యొద్దకు వచ్చి అతనితో నేను నాతో కూడా అతను కలిసి భోజనం చేస్తామన్నాడు. తలుపు దగ్గర నుండే తలుపు తడుతున్నాడు తప్ప బలవంతంగా లోపలికి ఎప్పుడు రాడండి దేవుడు. ఎవరి హృదయంలోకి దేవుడు ఎప్పుడు బలవంతంగా రాడు. నువ్వు పిలిస్తేనే వస్తాడు, నువ్వు ఆహ్వానిస్తేనే వస్తాడు, నువ్వు రా అంటేనే వస్తాడు. కాబట్టి దేవుడు వాక్యము నిన్ను తలుపు తడుతూ ఉంది. సరిచేసుకో, నీ జీవితాన్ని మార్చుకో, నీ బ్రతుకుని దిద్దుకో అని. నువ్వు తలుపు తీస్తేనే దేవుడు వాక్యం నీ జీవితంలోకి వచ్చి పని చేస్తుంది. నువ్వు ఇంకా అలానే ఉంటే ఆ మాటలు అనేవి అలానే నిలిచిపోతాయి తప్ప నీ జీవితం అనేది మార్చబడదు. కాబట్టి బలవంతంగా మార్పు అనేది ఎవరిని దేవుడు ఎప్పుడు చేయడు. ఎందుకంటే మానవుడికి ఆయన స్వేచ్ఛనిచ్చాడు. మేలు కీడులు నీ ముందు ఉంచాను, జీవ మరణములు నీ ముందు ఉంచాను, నీ ఇష్టం, నువ్వు ఎలాంటి డెసిషన్ తీసుకుంటావు అది నీ డెసిషన్. దేవుడు మనందరికీ కూడా మనం సొంతంగా డెసిషన్స్ తీసుకునేటువంటి అవకాశం ఇచ్చాడు. ఇప్పుడు దాన్ని అనుభవించాల్సింది, అలాగే దాని యొక్క మంచితనాన్ని కలిగి జీవించాల్సింది మనమే అన్నమాట. అది మేలైనా కీడైనా. కాబట్టి ఈ రెండు వేస్ మన ముందు ఉన్నప్పుడు మనం ఎలాగ డెసిషన్ తీసుకోవాలనేది మనం దేవుడి చేతికి అప్పగించి మనం ఎలా నడుచుకోవాలనేది ఆయన అడిగితే ఆయన మనకి కరెక్ట్గా డెసిషన్ ఇస్తాడు. అలాగే డెసిషన్ మేకింగ్ ద్వారా నడిపిస్తాడు. కానీ అనేక సార్లు మనం దేవుడికి మనల్ని అప్పగించుకోము కదా. మనం వాక్యానికే లోబడం, వాక్యం వినడానికే ఇష్టపడం, వాక్యం చదవడానికే ఇష్టపడం. అట్లాంటప్పుడు ఆయన స్వరాన్ని ఎలా వింటాం చెప్పండి కదా. కాబట్టి ఈరోజు దేవుడి స్వరం మనతో మాట్లాడుతున్నప్పుడు దయచేసి మనం వినాలి, మన జీవితాన్ని దేవుడికి అప్పగించుకోవాలి. ఎప్పుడైతే దేవుడు వాక్యానికి మన జీవితాలను అప్పగించుకుంటామో, దేవుడికి మన జీవితాలని ఇచ్చేస్తామో, మన భవిష్యత్ అనేది బంగారు బాటగా మార్చబడుతుందండి. దేవుడితోనే అది సాధ్యమవుతుంది. మన యొక్క ఆలోచనలతో కానీ మన యొక్క నిర్ణయాలతో కానీ మన జీవితం మంచిగా అవ్వదు. కానీ దేవుడి చేతికి అప్పగించినప్పుడు మన జీవితాలు గొప్పగా మార్చబడతాయి. కాబట్టి దేవుడు వాక్యం అన్నిటికంటే కూడా మన ఆత్మల్ని నిత్య నరకాగ్ని నుంచి తప్పిస్తుంది. చాలా ఇంపార్టెంట్. ఎందుకు దేవుడు వాక్యం చదవాలి, వినాలి అంటే మనం ఈరోజు ఏదైతే సిద్ధపాటు కలిగి ఉంటున్నామో, సిద్ధపడుతున్నామో ఇదంతటికి దేనికి అంటే నిత్య రాజ్యంలోకి చేరడానికి, నిత్య నరకాగ్నిని తప్పించుకోవడానికి. కాబట్టి మన ఆత్మల్ని నిత్య రాజ్యంలో చేర్చడానికి దేవుడు వాక్యం మనకి ఎంతో సహాయపడుతుంది. కాబట్టి వాక్యమును మనం ఎప్పుడు నిర్లక్ష్యం చేయకుండా దేవుడు వాక్యాన్ని వింటూ, అలాగే దేవుడు వాక్యాన్ని ప్రతిరోజు మనం చదువుతూ మొదటిగా అలవాటు చేసుకోవాలి. దేవుడు స్వరాన్ని మనం వినాలి. మనం విని ఆ ప్రకారంగా జీవించినప్పుడు మన ఆత్మలు రక్షించబడతాయి. అంతేకాకుండా దేవుడు మనల్ని హెచ్చరిస్తున్నప్పుడు సాత్వికంగా మనం దేవుడి మాటలు అంగీకరించినప్పుడు మన జీవితాలు సరిచేయబడతాయి. కాబట్టి దేవుడు వాక్యాన్ని చదువుదాము, అంగీకరిద్దాము, ఆ విధంగా జీవిద్దాం. అట్టి కృప దేవుడు మనందరికి దయచేయును గాక. పరిశుద్ధుడైన తండ్రి, మీరు మాతో మాట్లాడిన ప్రతి మాట కొరకే మీకు వందనాలయ్యా. అయా సాత్వికంతో నీ మాటలను అంగీకరించి మా జీవితాలు, మా బ్రతుకుల్ని మార్చుకొని ప్రతిరోజు మీతో నడిచే కృప, నీ వాక్యమును అంగీకరించి నీ వాక్యం ప్రకారం మేము జీవించడానికి, నడచడానికి మా అందరి హృదయాల్ని మార్చమని మమ్మల్ని మీకు అప్పగించుకుంటూ యేసు నామములో ప్రార్థిస్తున్నాము తండ్రి. ఆమేన్.